Hello, beautiful souls. Welcome to Voice of Soul. హే, ఎలా ఉన్నావు? నేనైతే చాలా బాగున్నా. నీతో మాట్లాడి ఆల్మోస్ట్ 5 months అయిపోయింది. సారీ, హోంవర్క్స్, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ అంటూ రోజులు గడిచిపోతున్నాయి. 9th అవడానికి ఇంకా ఎన్నో నెలలు లేదనిపిస్తుంది. హే, ఈరోజు ఎందుకు హ్యాపీగా ఉన్నానో తెలుసా? మా నాన్న వల్ల. నా మీద ఎప్పుడూ కసుబుసులాడుతూ ఉంటారు. కానీ నాకు జ్వరం వస్తే నాకన్నా ఎక్కువ బాధపడతారు. మా నాన్న స్ట్రిక్ట్‌గా ఉండడం వల్లో, లేదా నేను నా మనసు విప్పి మాట్లాడకపోవడం వల్లో తెలీదు. కానీ మా ఇద్దరి మధ్య రోజులో ఒక గంట కూడా మాటలుండవు. ఒకవేళ నేను మాట్లాడినా భయంతోనే మాట్లాడతా. అలా అని మా నాన్న చెడ్డవారు కాదు. కానీ నాకు తెలియని బెదురు. బహుశా ఆ బెదురు గౌరవం అనుకుంటా. కానీ మా నాన్నకి చిన్నగా ఏమైనా సరే నేను అస్సలు తట్టుకోలేను. అదేంటో అమ్మ 100 తిట్లు తిట్టినా రాని బాధ నాన్న మాట కాదు కదా, సీరియస్గా చూసినా చాలు ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి కొన్ని ఆశలు నాతోనే ఉండిపోయాయి. అదేంటో ఎలా అంటే, నాన్న బయటకు తీసుకెళ్ళినప్పుడు నాన్న అది కొనిపెట్టు అని అడగడం, లేకపోతే నాన్న స్కూల్లో దింపినప్పుడు నాన్న బుగ్గపై ముద్దు పెట్టి బాయ్ నాన్న అని చెప్పాలనిపించడం. ఇలాంటి చిన్న చిన్న ఆశలు ఎప్పటికి తీరుతాయో. అంటే చాలామంది ఫ్రెండ్స్కి ఆల్రెడీ తీరిపోయాయి. కానీ నా మొహమాటం, మా నాన్న గంభీరత్వం అలా నాకు తీరకుండా ఉండిపోయాయి. సర్లే అవన్నీ వదిలే. ఈరోజు ఏమైందో తెలుసా? మా నాన్న కోతి అంటే ఎవరు అనుకుంటారేమో, తోక ఒక్కటే తక్కువైన మా తమ్ముడు, వాడొక వేస్ట్ ఫెలో. నేను, అమ్మ అందరం కలిసి మా పక్కూరి జాతరకి వెళ్ళాం. జాతర దగ్గరికి వెళ్ళంగానే పట్టుకున్న నా చెయ్యి తిరిగి వచ్చే వరకు వదలలేదు మా నాన్న. ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? మా నాన్న చేతిలో నా చెయ్యి చాలా చిన్నగా అనిపించింది. నా చెయ్యి నాకే ముద్దుగా అనిపించింది. నాన్న చేయి పట్టుకొని వెంటనే కళ్ళలో నీళ్లు తిరిగాయి. గుండె నిండా సంతోషం. చాలా సెక్యూర్గా ఫీల్ అయ్యా. నాన్నకి నేనంటే చాలా ఇష్టం, కానీ పైకి చూపించరు. నేను అంతే. అందుకే అందరూ అంటారు నేను అచ్చం మా నాన్నలాగే అని. నాన్నే ఎప్పుడు నా డ్రెస్సెస్, నా స్లిప్పర్స్ అన్నీ ఆయన సెలక్షనే. అంటే నేను దగ్గరగా ఉండను, ఆయన్ని కొని తెస్తారు. కానీ ఈసారి అలా కాదు. నాన్నే నా చేయి పట్టుకొని చాదరంతా తిప్పుతూ నీకు ఇవి బాగుంటాయి, అవి బాగుంటాయి అంటూ కొనిపెట్టారు. నాన్న షాప్ ఆయన్ని ఆ కలర్ ఉందా, ఈ మోడల్ ఉందా అని అడుగుతుంటే భలే అనిపించింది తెలుసా. అందులో మా తమ్ముడు కొలుకుంటే ఇంకా నచ్చింది. మా నాన్న గురించి చెప్తూ ఇంకొక విషయం మర్చిపోయా. ఆ అబ్బాయి మళ్ళీ కనబడ్డాడు. అదే ఆ రోజు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కదా, కాన్ఫిడెంట్ బూస్టర్. మళ్ళీ అదే నవ్వు, అదే బ్రైట్నెస్. ఈసారి తన ఫేస్లోనే కాదు, నా ఫేస్లో కూడా అదే బ్రైట్నెస్. ఈరోజు ఇదే జరిగింది. ఈ హ్యాపీనెస్ ఎప్పుడూ నాతోనే ఉంటే బాగుంటుంది కదా. అలా ఉండాలి అంటే నేను బాగా చదవాలి. ఏంటో ఎంత కష్టపడినా అస్సలు గుర్తుండవు. సాంగ్స్ లిరిక్స్ మాత్రం అమ్మో ఎంత బాగా గుర్తుంటాయో తెలుసా. నోట్స్లో క్వశ్చన్స్ మాత్రం అస్సలు రావు. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని కూడా సాంగ్స్ లాగా కన్వర్ట్ చేస్తే ఎంత బాగుండో అని. అలా కన్వర్ట్ చేస్తే నేనే ఫస్ట్ వస్తా కదా. ఈ రోజుకి ఇంతే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా బోల్డ్ అన్ని కబర్లు చెప్తా. ఓకే, బాయ్. మా కథ మీకు నచ్చి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద వాయిస్ ఆఫ్ సోల్ అండ్ లైక్, షేర్. మీరు మాకు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ మా నోటిఫికేషన్ మీకు పక్కాగా అందడానికి గంట ముఖ్యం మిగిలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.